జనసేన ఒక మునిగే నావ. జన సైనికుల ఆశలు ఆవిరి. టీడీపీ మత్తులో పవన్ కళ్యాణ్. చిత్తవుతున్న కార్యకర్తలు. జనసేనను నమ్ముకుంటే కష్టమేననే భావనలో నేతలు. కాపు నేతల చూపు బీసీవై పార్టీ వైపు. నమ్మి వెంటే నడిచిన సైనికులకు వెన్నుపోటు. అండగా నిలిచిన కాపు సామాజిక వర్గానికి తీరని అన్యాయం. నేడు జనసేన పరిస్థితి చూస్తుంటే సొంత ఇల్లు తగలబడుతుంటే పొరుగువాడికి నీళ్లు పోసినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నేతలని నోరు విప్పొద్దని హెచ్చరించడం చూస్తుంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని అర్థమవుతుంది. టీడీపీ కోసం సొంత పార్టీని తాకట్టు పెడుతున్నారా అని జన సైనికులు నేడు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. టీడీపీ గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు సరే, కానీ సొంత పార్టీకి జరుగుతున్న అన్యాయంపై కూడా నోరెత్తకూడదా? 2024 కంటే బలం పెరిగిందని, కనీసం 70 సీట్లలో పోటీ చేద్దామని ఆశపడిన కిరణ్ రాయల్ వంటి నేతలకు పవన్ ఇచ్చిన వార్నింగ్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కష్టపడి పనిచేసిన వారికి పదవులు అడగడం తప్ప అని అడుగుతున్న జన సైనికుల గోడు పవన్ కు వినిపించడం లేదా? జనసేనలో ఆత్మగౌరవం లేని చోట ఉండలేక కాపు సామాజిక వర్గ నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. జనసేన కేవలం ఒక వ్యక్తి ఇమేజ్ చుట్టూ తిరిగే పార్టీగా మారిపోయింది తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న బలహీన వర్గాల కోసం, కాపుల సంక్షేమం కోసం పనిచేసే స్థితిలో లేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు బీసీవై పార్టీ వైపు మళ్లుతుంది. అణగారిన వర్గాల గొంతుకగా నిజమైన సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న బీసీవై పార్టీలోనే తమకు గుర్తింపు లభిస్తుందని కాపు నేతలు బలంగా నమ్ముతున్నారు. జనసేనలో కేవలం హెచ్చరికలు, వార్నింగ్లు మాత్రమే మిగిలాయి. కానీ బీసీవై పార్టీలో అధికారం, ఆత్మగౌరవం అందరికీ సమాన వాటా ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన ఖాళీ అవ్వడం ఖాయం. బీసీవై పార్టీతోనే కొత్త రాజకీయ శకం మొదలవ్వడం నిశ్చయం.